ఒంగోలులో టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య సంచలనం రేపింది. మంగమూరు బైపాస్లో పద్మావతి టవర్స్లో ఉన్న తన కార్యాలయంలో ఉండగా మంగళవారం రాత్రి 7:30 ప్రాంతంలో 2 బైకులపై ముసుగులు ధరించి వచ్చిన నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. హాస్పిటల్కు తరలిస్తున్న సమయంలోనే వీరయ్య మరణించాడు. రాత్రికి రాత్రే హోంమంత్రి ఒంగోలు చేరుకోగా ముఖ్యమంత్రి చంద్రబాబు వీరయ్య అంత్యక్రియల్లో పాల్గొంటారని సమాచారం. ముప్పవరపు వీరయ్య చౌదరి గత 25 ఏళ్లుగా మద్యం సిండికేట్లో ఉన్నారు. లిక్కర్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు నడిపేవారని చెబుతారు. అయితే ఈ హత్యకు రాజకీయ రంగు పులమాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారని, ఇది పూర్తిగా కక్షపూరితంగా ప్రత్యర్థులు చేసిన పనే అయి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వీరయ్య నడిపిన మద్యం సిండికేట్ వల్ల చాలా మంది నష్టపోయారని, అలాంటి వాళ్లలో ఎవరైనా కక్షగట్టి ఈ హత్య చేయించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనేక సెటిల్మెంట్లు దందాలు చేసిన వీరయ్యకు లెక్కకు మించి శత్రువులు ఉన్నారని, వాళ్లలో ఎవరైనా ఈ హత్యకు ప్లాన్ చేసి ఉండవచ్చని, దీనికి కావాలనే కొంతమంది పనిగట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క హత్యకు ముందు నిందితులు అదే ఏరియాలో రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తోంది. పోలీసులు నిందితులను వేటాడే పనిలో ఉన్నారు. వాళ్ళు దొరికితే ఈ హత్య వెనుక ఎవరున్నారనేది స్పష్టం కానుంది. ఇక వీరయ్య హత్య గురించి తెలుసుకున్న ఆయన మేనమామ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు హాస్పిటల్లోనే కుప్పకూలిపోయారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్టుగా గుర్తించిన వైద్యులు చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.